నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని సర్వజన వైద్యశాల నందు ఏర్పాటు చేసిన సదరన్ క్యాంపుకు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులకు గురువారం నాడు డాక్టర్ రాఘవేంద్రారెడ్డి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదరన్ స్లాట్లో తమకు కేటాయించిన తేదీల ప్రకారం సదరన్ క్యాంపులకు వచ్చి వైద్య పరీక్షలు సకాలంలో చేయించుకోవాలని డాక్టర్ రాఘవేంద్రారెడ్డి కోరారు. దరఖాస్తుదారులందరూ దరఖాస్తు చేసుకునే సమయంలో తమ సమస్య ఏదైతే ఉందో దాన్ని దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇక్కడ దివ్యాంగులకు అందరికీ ప్రతి గురువారం ఆళ్లగడ్డలో సదరం క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇంతకుముందు సుదూర ప్రాంతాలకు వెళ్ళేసి సదరం చేసుకోవాల్సి వచ్చేది. ఆ అవసరం లేకుండానే ఇప్పుడు నియర్ బై ప్రాంతాల్లో ఎవరికి అందుబాటులో ఉన్న ప్రాంతంలో వారికి సదరం క్యాంపు ప్రతి గురువారం ఇక్కడ ఆళ్లగడ్డలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే నంద్యాల జిల్లాలో బనగానపల్లె, ఆత్మకూరు, డోను, తర్వాత వచ్చేసి పాణ్యము, ఇలా పలు చోట్ల సదరం క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇవి ప్రతి వారం జరుగుతుంటాయి. ఇది మనకు సదరం అనేది ప్రతి 3 నెలలకు ఒకసారి వాళ్ళు స్లాట్ వదులుతారు. గవర్నమెంట్ స్లాట్లో వదిలినప్పుడు స్లాట్ బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఆ బుకింగ్ డేట్ రోజు ఏ సెంటర్ పెట్టుకున్నారో ఆ సెంటర్కి వస్తే ఆ రోజు మనం అసెస్మెంట్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ జారీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఈ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలలకు గాను సదరం స్లాట్స్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. సచివాలయంలో సదరం స్లాట్స్ కూడా బుకింగ్ జరుగుతున్నాయి. మనకు సదరం స్లాట్స్లో 4 విభాగాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి లోకోమోటరీ డిజబిలిటీ అనే విభాగం ఒకటి ఉంటుంది. రెండో వచ్చేసి విజువలీ హ్యాండిక్యాప్డ్ అని ఉంటుంది. తర్వాత వచ్చేసి హియరింగ్ హ్యాండిక్యాప్డ్ అని ఉంటుంది. తర్వాత మెంటల్ డిజబిలిటీ అని ఉంటుంది. ఈ విభాగాల్లో ఏ విభాగంలో ఉంచుకోవాలో అది కరెక్ట్గా ఆ విభాగంలో బుక్ చేసుకోవాలి. కొంతమంది అవగాహన లేక మెంటల్ డిజబిలిటీ ఉండేవాళ్ళు లోకోమోటరీ డిజబిలిటీలో పెట్టుకుంటున్నారు. లోకోమోటరీ డిజబిలిటీ ఉండేవాళ్ళు మెంటల్ డిజబిలిటీలో పెట్టుకుంటున్నారు. అది బుకింగ్ చేసినప్పుడు మనకు రాంగ్ బుకింగ్ చేసుకుని ఇక్కడికి వస్తే మెంటల్ డిజబిలిటీని మనము ఆర్థోపెడిక్ డిజబిలిటీలో మనము అప్డేట్ చేయలేము. ఎందుకంటే వాళ్ళ అప్లికేషన్ వేరు ఉంటుంది, మన అప్లికేషన్ వేరు ఉంటుంది. అందువల్ల బుకింగ్ చేసుకునేటప్పుడు సచివాలయం ఏఎన్ఎం ద్వారా కరెక్ట్గా బుక్ చేసుకోవాలి. ఎవరైనా కానీ బుక్ చేసుకున్నప్పుడు స్లాట్ వేస్ట్ కాకుండా, టైం వేస్ట్ కాకుండా వాళ్ళు కరెక్ట్ టైంకి కరెక్ట్ ప్లేస్కి పోతారు. ఇది రాంగ్గా బుక్ చేసుకున్నారంటే డాక్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత అయినా వాళ్ళు కూడా అసెస్మెంట్ చేయడానికి అప్లికేషన్లో అది ఫార్మాట్ అనేది మనకు చూపించాలి. ఇక్కడ ఆర్థోపెడిక్ విభాగానికి సంబంధించి ఇక్కడ అసెస్మెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ హియరింగ్ ఇంపైర్మెంట్ కానీ, విజువల్ ఇంపైర్మెంట్ కానీ, మెంటల్ ఎబిలిటీ కానీ ఇట్లాంటివన్నీ కూడా నంద్యాలలో కూడా కర్నూలు కానీ చేయడం జరుగుతూ ఉన్నాయి. మనకు ఇక్కడ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్సే కాకుండా పారాలసిస్ వాళ్ళు, తర్వాత వచ్చేసి మనకు ఏదైనా స్పైన్ సర్జరీ జరిగిన వాళ్ళు, కన్వల్షన్స్ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా లోకోమోటర్ విభాగంలో పెట్టుకోవడం జరుగుతుంది. పెట్టుకున్న వాళ్ళని కూడా మనం నిరాకరించకుండా వాళ్ళని కూడా మనం కర్నూలు కానీ నంద్యాలకు కానీ పంపడం జరుగుతుంది. అక్కడ దానికి సంబంధించిన న్యూరాలజిస్ట్, న్యూరోసర్జన్స్కి అసెస్మెంట్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్స్ జారీ చేయడం జరుగుతుంది. జనాలకు ముందు అవగాహనతో ఎక్కడ బుక్ చేసుకోవాలా, ఎలా రావాలా, టైం టు టైం రావాలా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తున్నారంటే 2-3 నెలల క్రితం బుక్ చేసుకొని కూడా వాళ్ళు రాలేక రాంగ్ టైమ్స్లో వస్తున్నారు. అలాంటప్పుడు ఒక్కొక్క రోజు మాకు స్లాట్కి 15 మందిని ఇస్తారు చేయడానికి వస్తుంది. డాక్టర్ గారు ఒక 15 మందిని అసెస్మెంట్ చేయగలుగుతారు. కొన్నిసార్లు వాళ్ళు 30 మంది, 35 మంది, 40 మంది కూడా ఒక్కొక్క రోజు వస్తున్నారు. అలాంటి వచ్చినప్పుడు సింగిల్ డాక్టర్కి 45 కేసెస్ అసెస్మెంట్ చేయడం అంటే చాలా టైంతో కూడుతున్నది పని. అందువల్ల డాక్టర్స్కి స్లాట్ బుక్ చేసుకున్నారు. ఆ డేట్ రోజు కరెక్ట్గా వాళ్ళు వస్తే అసెస్మెంట్ అనేది వాళ్ళకి ఈజీగా ఉంటుంది, డాక్టర్స్కి, స్టాఫ్ కూడా ఈజీగా ఉంటుంది. అందువల్ల మీ స్లాట్లో మీకు డేట్ అనేది కొన్నిసార్లు వెయిటింగ్ లిస్ట్ అని వస్తుంది పేపర్లో. ఆ వెయిటింగ్ లిస్ట్ అనేది వచ్చినప్పుడు మీకు డేట్ అనేది ఇంకా కన్ఫామ్ కాలేని దాన్ని మీరు సచివాలయంలో రెగ్యులర్గా వారానికి ఒకసారి పోయి అడుగుతుంటే వాళ్ళ డేట్ ఏ రోజైతే కన్ఫామ్ అవుతుందో ఆ రోజు వాళ్ళకి మీకు డేట్ ఇస్తారు. డేట్ ఇచ్చినప్పుడు మీరు ఆ డేట్ రోజు తప్పకుండా రావాల్సి వస్తుంది. ఏదైనా చిన్న కారణాల వల్ల రాలేకపోయినా వేరే రోజులు వచ్చినా కూడా మనం ఏమి వాళ్ళని రిజెక్ట్ చేయకోకుండా అసెస్మెంట్ అయితే చేస్తున్నాం ప్రతి ఒక్కరిని. కానీ ఈ మధ్య కాలంలో దగ్గర 30, 40, 50 మెంబర్స్ కూడా అసెస్మెంట్ కూడా కొన్నిసార్లు జరిగాయి. అలా జరిగినప్పుడు పేషెంట్స్ కూడా ఎక్కువసేపు వాళ్ళు కూర్చొని వెయిట్ చేయాలంటే వాళ్ళకి ఇబ్బంది, మనము చేయాలంటే ఇంతమందిని అసెస్మెంట్ చేయాలంటే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి డేట్స్ ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా చూసుకోవాలి. ఏ రోజు మీకు స్లాట్ ఇచ్చారో ఆ డేట్ రోజు కంపల్సరీ మీరు మిస్ కాకుండా వస్తే మీకు అందరికీ కన్వీనియన్స్గా ఉంటుంది. ఈ స్లాట్స్ అనేవి కూడా ఎప్పటికప్పుడు 3 మంత్స్కి ఒకసారి రిలీజ్ అవుతూనే ఉంటాయి. గబరపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకవేళ స్లాట్ రాలేదంటే నెక్స్ట్ 3 మంత్స్లో స్లాట్ అనేది వస్తుంది ప్రతి ఒక్కరికి. అందువల్ల స్లాట్ మీకు కన్వీనియంట్ టైంలో, కన్వీనియంట్ ప్లేస్లో కావాలంటే మీరు అలర్ట్గా ఉండి స్లాట్స్ రిలీజ్ అయినప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు బుక్ చేసుకుంటే మీరు అనుకున్న ప్లేస్, మీరు అనుకున్న డేట్కి స్లాట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కానప్పుడు ఏమవుతుందంటే దూర ప్రాంతాలకు రావడం లేదా 3 నెలలకు 4 నెలల తర్వాత స్లాట్ రావడం జరుగుతుంది. అందువల్ల అలర్ట్గా ఉండి 3 మంత్స్కి ఒకసారి స్లాట్ కొన్నప్పుడు వెంటనే బుకింగ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది రావడం కోసం.